బింబం క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎప్పటికేం చేసింది? 2 చేతులు కైమోడ్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావం అటువంటి. కాబట్టి ఎదురుగుండా వచ్చాడు. వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది. నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన లాంటి పిల్లాడిని ఇస్తాడు. ఏం చేయాలి? ఈవిడే కన్యాగర్భం, ఉపద్రవం కదూ, ఎలా పెంచుకుంటుంది? అందుకని భయం వేసి వెంటనే అంది, నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు, నాకొద్దు.